పబ్లిక్ ఉన్నాయి భారీ హోప్స్. ఇప్పుడు ఇవాళ నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో వీళ్ళు ఇచ్చిన సమాధానంలో 4.5 లక్షల పెన్షన్స్ పోయినాయి. ఇప్పుడు ఈ 4.5 చచ్చిపోయిన వాళ్ళది కొన్ని అది కొత్త వాళ్ళకి ఇచ్చారా వీళ్ళు? ఇవ్వాల. ఇప్పుడు ప్రజలందరూ 50 ఏళ్లకు వాళ్ళందరూ పెన్షన్ కోసం ఎదురు చూడటం ఒకటి, 60 ఏళ్ల వాళ్ళకి పెన్షన్ అన్నటువంటి పాయింట్ కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్ 2 ఏళ్ళే. కనీసం ఇదిగో ఒక 10 లక్షల పెన్షన్లు ఇస్తాం, లేకపోతే 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం అనేది చెబుతారా లేదా? బడ్జెట్ ప్రసంగంలో చెబితే బడ్జెట్ బాగున్నట్టు పేదల వరకు. చెప్పకపోతే గనక ప్రజలు చేత్కరించుకుంటారు. అది వైసీపీ రైట్ చేయగలిగితే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారనుకోండి, చప్పట్లు కొడతారు, పాలాభిషేకాలు పూలాభిషేకాలు జరుగుతాయి. అది చెప్పకపోతే గనక ఆ 50 to 60 ఉన్నటువంటి వాళ్ళు అమ్మలక్కల్ని తిట్టుకుంటారు. అట్లాగే మహిళలది ఆ P4 కింద నిన్న చంద్రబాబు దాని పేరేంటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఎంత అని చెప్పారు? 10 లక్షల మంది అట. అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద పేదలు 10 లక్షల మందేనా? పేదలందరినీ కోటీశ్వరులు చేస్తున్నారు కదా, పేదలు 10 లక్షల మందేనా? అప్పుడు రేషన్ కార్డులు పీకేయండి. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 1,40,00,000. మరి మీరు పేదలని చెప్తుంది 1,40,00,000 మంది అభ్యున్నతనే కదా చెప్పింది. ఇప్పుడు కేవలం 10 లక్షల మందిని ఐడెంటిఫై